హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన మార్కాపురం. చలో మరి ఎంతో హుషారులో ఉన్నారు కాబట్టి ఒక మంచి కొటేషన్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం ఒక కొటేషన్ మాట్లాడుకుందాం. ఆ కొటేషన్ విన్నామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు కన్నీళ్ళు వచ్చాయనుకోండి, తుడవడానికి 10 మంది వస్తారు. కానీ జలుబు చేసి ముక్కు కారిందనుకోండి, తుడవడానికి ఎవ్వరు రారు. చలో మరి ఈ ఆనందంలో వెళ్ళిపోదాం మన ఫస్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా. ఆల్రెడీ ఇక మొదలు పెడదాం. హుషారైన రచ్చ. నాకెందుకో మార్కాపురం రాగానే డౌట్ వచ్చిందండి. వీళ్ళని చూడగానే మనం మార్కాపురంలో ఉన్నామా లేదా కనకాంబరపురంలో ఉన్నామా? ఎవరు చూసినా వెనకాల కనకాంబరాలు 3-4 మూరలు. ఇది కనకాంబరపురమా మార్కాపురమా? మార్కాపురమే కానీ కనకాంబరాలకి ఫేమస్ ఏంటి కొంపదీసి? ఇంకేంటి సంగతులు? మీరు కనకాంబరం బావగారు ఏంటి పేరేంటి? బావగారి పేరు సురేష్. సురేష్ ఏం చేస్తాడు? సుబావ మెడికల్ షాప్. ఓకే, సుబావ మెడికల్ షాప్. కాదు, నాకు ఎందుకో చాలా మంది మా సత్యభామలు ఒక డౌట్ పెట్టారండి. కాదు, ఇప్పుడు లేడీస్ కి పెళ్ళయింది అంటే ఒక ఐడెంటిటీగా మెడలో మంగళసూత్రాలు, కాళ్ళకి మెట్లు, డ్రెస్సింగ్ డిఫరెన్స్ అన్నీ ఉంటాయి. జెంట్స్ కి ఎందుకు లేవు అంటున్నారు. సో జెంట్స్ కూడా పెళ్ళయింది అని తెలియడానికి వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి అంటే ఫోర్ హెడ్ మీద వైఫ్ నేమ్ టాటూ వేయించాలి. ఫోర్ హెడ్ మీద టాటూవా? అందరికి కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కానీ జీవితాంతం పోదది. ఏం కాదు, లైఫ్ లాంగ్ వైఫ్ ఉంటది కదా. అవునవును, లైఫ్ లాంగ్ వైఫ్ ఉంటది. ఇంక పెళ్ళైన తర్వాత లైఫ్ లాంగ్ జైలే. లైఫ్ లాంగ్ ఆ జైలు నుంచి బయటపడడం కాబట్టి ఇక్కడ వేసేయాలి. బావగారు ఎప్పుడైనా అంటారా చిచ్చి జీవితంలో తప్పు పని చేశాను పెళ్లి చేసుకోనని? అనలేదండి. అది కూడా అనే ఛాన్స్ ఇవ్వరు మీరు? ఛాన్స్ ఇవ్వడం కాదు, అనలేదు. మనసులో అనుకుంటాడు, బయట మనసులో కూడా అనుకోరు. ఎంతగా ఇలా కాన్ఫిడెంట్ గా ఉన్న తర్వాత నేను ఏం చేయలేను బాబోయ్. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సరే జాగ్రత్తగా ఉండండి. టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం ఇప్పుడు. ఓకే. అరుగు మీద పరుగులు పెడుతున్నాయి ఆవాలు, మిద్ది మీద మెదలకుండా కూర్చున్నాయి మిరియాలు, దాకలో దాగుడు మూత ఆడుతున్నాయి ధనియాలు, ఎండలో ఎగిరెగిరి పడుతున్నాయి వడియాలు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల ఇంజక్షన్. అరుగు మీద పరుగులు పెడుతున్నాయి ఆవాలు, డాబా మీద కూర్చున్నాయి ధనియాలు మిరియాలు. ఎందుకు కూర్చున్నాయంటే పాపం డాబా మీద అది ఎండ లేదా పాపం? వాటికి ఎండ లేదంట. జోకులు బాగా వేస్తావే. మిద్దె మీద మెదలకుండా కూర్చున్నాయి మిరియాలు, మిద్దె మీద మెదలకుండా కూర్చున్నాయి మిరియాలు, దాకలో దాగుడు మూత ఆడుతున్నాయి ధనియాలు, ఎండలో ఎగిరెగిరి పడుతున్నాయి వడియాలు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ శాఖలే వద్దంటుంది. అరుగు మీద పరుగులు పెడుతున్నాయి. అరుగు మీద పరుగులు పెడుతున్నాయి ఆవాలు, మిద్దె మీద మెదలకుండా కూర్చున్నాయి మిరియాలు, దాకలో దాగుడు మూట ఆడుతున్నాయి ధనియాలు, ఎండలో ఎగిరెగిరి పడుతున్నాయి వడియాలు. యాక్షన్. అరుగు మీద పరుగులు పెడుతున్నాయి ఆవాలు, మిద్దె మీద నిలబడున్నాయి మిరియాలు, దాకలో దాగుడు మూటలు ఆడుతున్నాయి ధనియాలు, ఎండలో ఎగిరెగిరి పడుతున్నాయి వడియాలు. అబ్బా ఏమన్నా చెప్తిరే, సూపర్. చూసారు కదా మా కుసుమ సిస్టర్ ఏమన్నా చెప్పిందా? అసలు ఇక్కడ టాటూ వేసేయమంటుంది. ఇప్పుడు రోహిణి సిస్టర్ ఉంది, ఆమె అంటే ఈమె ఇంకా ఎక్కువ అనమాట. ఆమె రూపాయికి 50 పైసలు యాక్షన్ చేస్తే ఇప్పుడు రూపాయికి 4 రూపాయలు యాక్షన్ చేస్తుంది. ఓకే సిస్టర్, ఇప్పుడు భద్రకాళి అమ్మవారి కంట్లో ఉండే డైమండ్ ఇంగ్లాండ్ వెళ్ళిందంట. సో బావ మీ మెడలోకి ఏ డైమండ్ తీసుకొచ్చాడు? అంత పెద్దగా మెల్లమెల్ల మెలిసిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అమ్మో ఇది కోహినూరు వజ్రం కంటే పెద్దగా ఉందండి బాబా. గోల్డ్ రేట్ చాలా పెరిగింది కదా, అందుకని బావగారు వజ్రం ఇచ్చారు ఏకంగా. నేను నమ్మను. నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను. మీరు గోల్డ్ బిజినెస్, బావగారు డైమండ్స్ బిజినెస్. ఏ కమాన్. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ ఇలా నడుస్తుంటే అక్కడ డైమండ్స్ అలా తగులుతుంటాయి, ఇలా నడుస్తుంటే బంగారం తగులుతుంటది. ఈసారి నేను పెద్ద సంచి ఎట్టుకెళ్ళిపోతా, తగిలిని అన్ని వేసుకొచ్చేస్తా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సరే రోహిణి గారు, ఇప్పుడు ఇలాగే పెళ్ళైతే లేడీస్ కి ఐడెంటిటీ ఉంది, మెళ్ళ తాళి ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలాంటి డైమండ్. సో అమ్మాయిలు ఎక్కడ ఇస్తారండి హస్బెండ్లకి ఇలాంటి డైమండ్లు? హస్బెండ్లే ఇవ్వాలి. మేమే డైమండ్ సార్.
మరి మళ్ళీ మెల్ల ఎందుకు డైమండ్? అంటే ఆ, వాళ్ళకి ఒక డైమండ్ జనాల ఇంకో కోసం. డైమండ్ అని పెట్టుకుంది అని చెప్పడానికి అనమాట. సరే, ఇప్పుడు పెళ్లి అయిన హస్బెండ్స్ కి ఒక ఐడెంటిటీ ఇవ్వమంటే మీరేం చేయమంటారు? పెళ్ళప్పుడే వాళ్ళిద్దరు ఫోటోని ఆ. మెళ్ళ లాకెట్ లాగా వేయాలి. ఆ ఫోటో చూడగానే వీడికి పెళ్ళైందిరా అని ఎవరు ఇంక చూడకూడదు. అసలు ఏమన్నా ప్లాన్లు ఉన్నాయి, అందుకే ఎవరు పెట్టలేదండి. వీళ్ళని అడిగి పెట్టారో బతుకు బస్ స్టాండే. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం, జాగ్రత్తగా వినండి. 1వ నెంబర్ బస్ ఎక్కి మార్కాపురం వచ్చింది వైరల్ వయ్యారి. 1, 2, 3 చెప్పేలోపు పెట్టే బేడా సర్దుకొని మొదలెట్టింది గుర్రపు సవారి. 1వ నెంబరు బస్ ఎక్కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? 1వ నెంబర్ బస్ ఎక్కి మార్కాపురం వచ్చింది వైరల్ వయ్యారి. ఆహా, 2, 3, 4 ఏ 1, 2, 3 చెప్పడం నేను డిఫరెంట్. నీ బొందరా నీ బొంద. 1వ నెంబర్ బస్ ఎక్కి మార్కాపురం వచ్చింది వైరల్ వయ్యారి. ఆహా, 2, 3, 4 ఆ, చెప్పేలోపు చెప్పేలోపు పెట్టే బేడా సర్దుకొని పెట్టబెడ సర్దుకొని వెళ్ళిపోయింది వయ్యారి. ఎక్కడికి వెళ్ళిపోయింది? గుర్రపు సవారి. గుర్రపు సవారికి ఏం కనీసం భోజనం పెట్టారా లేదా మీరు? అయ్యయ్యో. ఓకే, చప్పట్లు కొట్టండి మా. ఆల్రెడీ ఇంకో సిస్టర్, చిన్న సిస్టర్ వచ్చారు, నవ్య గారు. రీసెంట్ గా పెళ్ళైందా? లేదు సార్, ఎన్ని ఇయర్స్? 4 years. 4 ఇయర్స్ ముందు అమాయకంగా ఉండేదాన్ని, 4 ఇయర్స్ నుంచి తెలివితేటలు పెరిగాయి. ఎస్. ఏం చేస్తాడు బావా? జ్యూస్ పాయింట్. లవ్ అరేంజ్డా? అరేంజ్. ఏ తంతారండి, ఇంట్లో ఉతికి ఆరేస్తారు. లవ్ అంటే అంతే కదా మరి. మరి అంటే పెళ్లి చూపులు మేము కానిచ్చేస్తాం, ఆ తర్వాత మీరు లవ్ చేసుకోండి అన్నారు. అంతే. సో పెళ్లి చూపుల తర్వాత గ్యాప్ ఇచ్చి లవ్ కానీ అన్నారా? అలా ఏం లేదండి, అది గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదండి. ఎంత పని చేశారు ఈ పేరెంట్స్ ఉన్నారే, పెద్దవాళ్ళు ఉన్నారే. ఈ రోజు అలాంటి ఎంగేజ్మెంట్ youth- చేశారు, 20 days లో పెళ్లి కూడా చేసేసారండి. 20 days. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చారు అనుకోండి, ఒక 20-30 గిఫ్ట్లు లాగేవాళ్ళం. మరి 20 days లో పెళ్లి కొడుకు దగ్గర నుంచి గిఫ్ట్లు లాగాలంటే ఈ లోపల షాపింగ్ అది కనీసం ఒక 10 గిఫ్ట్లు లాగేవా? ఒక్కటి కూడా ఇవ్వలేదండి. అయితే బాగా తెలివైనోడే. అంటే మేము అడగాలి కదా, వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి తెలిస్తే బాగుండేది. అంటే నువ్వేమన్నావు అడగకూడదు? అడగకుండా అమ్మాయిని అన్నం పెడతా ఏంటి? అడగాలంతే. అరే అప్పుడు తెలియలేదబ్బా, మళ్ళీ బ్యాక్ వెళ్ళి 20 రోజులు పెడితే బాగుంది ఈసారి కుమ్మేస్తుంది. అంతే. అంతేనా? కుమ్మేయడమే. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఏం పేరు బాగారి పేరు? మల్లికార్జునరావు. ఏమని పిలుస్తావు? కన్నా. మళ్ళీ వద్దా? అంటే అందరూ అదే పిలుస్తున్నారు, న్యాచురల్ గా ఉంటది కదా అని. మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి అంటున్నారు మళ్ళీ? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఆయన ఏమని పిలుస్తాడు? రీసెంట్ గా ఇక్కడికి వచ్చే ముందు ఏం పేరుతో పిలిచాడు? నవ్యాను, క్యాజువల్ ఎక్కువ నవ్య అని పిలుస్తారు, లేదా అమ్మాయి అంటారు. అమ్మాయి. ఏ అమ్మాయి. వీళ్ళ సావిత్రి, జమినీ గణేశన్ దాకా వెళ్ళారండి. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. చలో, మరి పెళ్ళైన వాళ్ళకి ఒక ఐడెంటిటీ జెంట్స్ కి ఇవ్వాలంటే నువ్వేం చెప్తావు? ఐ థింక్ ఒక యూనిఫామ్ ఇచ్చేద్దామా? వాళ్ళ బాగుంటది సెపరేట్ కదా? యూనిఫామ్. Yes. ఇంకా పెళ్ళైన తర్వాత ఆ యూనిఫామ్ లోనే వెళ్ళాలి. అంతే. కొంపతీసి కాషాయం అనవు కదా? అయ్యో, అలా ఏం ఉండదు. ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకా కాషాయం అనక నన్న వెళ్ళిపోవడం హిమాలయాలకి. వద్దొద్దు. కాషాయం వద్దు. నాకు ఫేవరెట్ కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ ఇచ్చేద్దాం. గ్రీన్ ఇచ్చేద్దాం. వన్స్ పెళ్ళయిందంటే గ్రీన్ బట్టలు వేసుకోవాలి. Yes. మీరు మాత్రం మీకు నచ్చిన బట్టలు అన్ని వేసేసుకుంటారు. ఈవెన్ అంతే. కుదిరితే జెంట్స్ లుంగీలు, జెంట్స్ షర్ట్లు కూడా వేసేసుకుంటారండి ఈ మధ్య. అంతే అంతే. సో బావా, నువ్వు ఫస్ట్ చూసిన సినిమా ఏది? గుర్తులేదు. బాబా, నువ్వు జ్యూస్ పాయింట్ లో బిజినెస్ చూసుకుంటున్నావా, సినిమాలు తీసుకెళ్తున్నావా? గుర్తులేని సినిమాలు చూపించావు 4 సంవత్సరాల్లో. చాలా చూపించారు. దట్ గై ఈస్ వరస్ట్ యార్. ఏ సినిమా వస్తే ఆ సినిమాకి రయ్యని వెళ్ళిపోవడమే. అంతే. ఆయనకేమో నువ్వు ఇంట్లో సినిమా చూపిస్తావు, ఆయనేమో నీకు థియేటర్ లో సినిమా చూపిస్తారు. ఎప్పుడు వెళ్తాం తెలుసా? ఆ, సెకండ్ షోకి. సెకండ్ షో అయితే కార్నర్ సీట్ లో కూర్చుంటే ఎవ్వరు చూడరమ్మా. పెళ్ళైనాక ఏముందిలే చూడడానికి. సరే, టంగ్ స్టార్ట్ ఆడదాం. అరుగు మీద పరుగులు పెడుతున్నాయి ఆవాలు, మిద్దె మీద మెల్లగా కూర్చున్నాయి మిరియాలు, దాకలో దాగుడు మూత ఆడుతున్నాయి ధనియాలు, ఎండలో ఎగిరెగిరి పడుతున్నాయి వడియాలు. ఏం చెప్పాలి? రామాయణం అంతా ఇనే ధర్మరాజు ఎవరిని అడిగిందంట నీలాంటి సోంబేరి మొక్కంది. అరుగు మీద పరుగులు పెడుతున్నాయి ఆవాలు, మిద్దె మీద మెల్లగా కూర్చున్నాయి మిరియాలు, దాకలో దాగుడు మూట ఆడుతున్నాయి ధనియాలు,
ఎండలో ఎగిసెగిసి పడుతున్నాయి వడియాలు. అరుగు మీద అరుగు మీద పరుగులు పెడుతున్నాయి ఆవాలు. ఆ, మిద్దె మీద మిద్దె మీద మెదలకుండున్నాయి మిరియాలు. దాకలో దాకలో దాగుడు మూతలాడుతున్నాయి ధనియాలు. ఆ, ఎండలో ఎగిరెగిరి పడుతున్నాయి వడియాలు. అబ్బా, కంగ్రాట్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఎంటర్టైన్మెంట్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. అస్సలు వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ చూస్తే మగవాళ్ళందరూ పరుగులే పరుగులు పెడతారు. అర్థమైంది కదా. మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, మన పెద్దవాళ్ళు మనకి చాలా మంచి మాటలు చెప్పారు. దాంట్లో ఒక మంచి మాట ఏంటి అంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొని దాచిపెట్టుకోండి. రేపొద్దుట ఏదైనా లైఫ్లో కష్టం వచ్చినప్పుడు ఆ బంగారమే ఆ కష్టం తీరుస్తుంది అని. సో ఎప్పుడైనా మనకి బంగారం ఇంట్లో ఉంది, ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ బంగారం తీసుకెళ్లి తాకట్టు పెడతాం కదా, అప్పుడు కష్టం తీర్చాల్సిన బంగారానికి కష్టం వచ్చినట్టు కదా. మరి ఆ కష్టం ఎవరు తీరుస్తారు అంటే, నికార్సైన నమ్మకం ఉన్న వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి అప్పటి మార్కెట్ వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమీడియట్ గా మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. ఈరోజు ఓషవంగిలో మనం ఆడుతున్న ఆట లాయి అనే ఆట ఆడుతున్నాం. సో ముందుగా ఆడడానికి కేదారి అండ్ అనురాధ గారు రెడీగా ఉన్నారు. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, ఒక పర్సన్ కింద కూర్చుంటారు చైర్ లో, ఒక పర్సన్ నిలబడి, సో ఓ పాలపీక్ ఉంటుంది, ఇది పట్టుకుంటారు. కాకపోతే మీకు కళ్ళు కనిపించవు, మేము కళ్ళకి గంతలు కట్టేస్తాం అనమాట. సో ఈమె అలా 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 లిఫ్ట్ చేస్తుంటే మీరు చేతులు వాడకుండా నోటితో ఆ పాలపీకని క్యాచ్ చేయాలి. మీరు ఎన్నిసార్లు క్యాచ్ చేస్తే నేను ఇచ్చిన 30 seconds లో అన్ని పాయింట్స్ వస్తాయి మీకు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఆడేవాళ్ళు కూడా ఇదే రూల్స్ అండ్ ఇదే రెగ్యులేషన్స్. సో ముందుగా కేదారి అండ్ అనురాధ గారు ఎన్ని పాయింట్లు సాధిస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, 3, 2, 1 గో. పైకి లేపండి. ఇంకా 1 పాయింట్ తీసేయండి. మళ్ళీ 2 పాయింట్స్. మళ్ళీ లేపండి. క్యాచ్ 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 క్యాచ్. 3 తిప్పు. 3 పాయింట్స్ వదిలేండి. మళ్ళీ రైట్, లెఫ్ట్, 4 పాయింట్స్. అనురాధ గారు దాన్ని తిప్పుతూ ఉండాలి, అలా బొమ్మలో పట్టుకోవద్దు. 5, నువ్వు క్యాచ్ చేయడానికి ట్రై చేయి, ఎన్నిసార్లు అయినా క్యాచ్ చేయొచ్చు. 6 రాలేదు. 6 7. ఊపండి మీరు, ఊపండి అనురాధ గారు. 9 పాయింట్స్ సాధించారు కేదారి గారు అండ్ అనురాధ గారు. ఆల్రెడీ మనం ఆడుతున్న మోషివెంగిలో లాలి అనే ఆట. ఫస్ట్ బ్యాచ్ 9 పాయింట్స్ సాధించారు అండ్ సెకండ్ బ్యాచ్ రేవతి గారు అండ్ ఝాన్సీ గారు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారు? రేవతి గారు పైకి పైకి. ఆపండి పైకి. 1 వదిలేండి. 2 కొంచెం ఫ్రంట్ కి. 3 లేపండి. మళ్ళీ దించండి. అటు పెట్టండి, అటుపై పెట్టండి, రైట్ సైడ్ పెట్టండి. 4 కొంచెం పైకి. 5 ఇటు పెట్టండి. 6 7 వెనక 8 9 టైమ్స్. సో ఓవరాల్ గా మీరు కూడా 9 పాయింట్స్ సాధించారు. థ్యాంక్ యూ. ఓషవంగిలో మనం ఆడుతున్నాం లాలి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి ప్రియాంక గారు, జ్యోతి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ స్టార్ట్. లిఫ్ట్ చేయండి. పైకి లిఫ్ట్ చేయండి. మీరు మైక్ లో చెప్పండి మా. ముందుకి. ఇవి అసలు ఇవి క్యాచ్ చేస్తుందో లేదో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా 1 పాయింట్. మళ్ళీ లేపండి, మళ్ళీ పైకి. నువ్వు అలానే వచ్చు. చెప్పండి అనుకో, మొత్తం కరెక్ట్ గా పట్టేటప్పుడు తీసేస్తున్నావు. 2 పాయింట్లు. లేపు.
3 పాయింట్లు. అమ్మా 4 పాయింట్లు ఇచ్చిందమ్మా. ఓషివంగిలో మనం ఆడుతున్నాం లాలి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కోమలి గారు, ప్రశాంతి గారు రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. ముందుకి తిప్పు. ఈమె అసలు క్యాచ్ చేస్తుందో లేదు నాకు తెలియట్లా. చేయటద్దు పైకి లేపు. ఎక్కడొచ్చింది పాయింట్? లిఫ్ట్ చేయి పైకి ముందుకి. 1 పాయింట్ వదిలే. మైక్ లో చెప్పండి. పైకి లేపు ఇంకా లేపు ఇంకా లేపు ఇంకా పైకి లేపు. లిఫ్ట్ చేయి. ఇంకా పైకి లిఫ్ట్ చేయి 2 చేతులతో పెట్టి లేపు. ఆ 2 పాయింట్స్ వదిలే. మళ్ళీ 3 పాయింట్స్. ఇంకా లిఫ్ట్ చేయి. పైకి లిఫ్ట్ చేయి. అలా కాదు, అది వెళ్ళాలి. వదిలేండి. స్టాప్. సో ప్రశాంతి గారు అండ్ కోమలి గారు సాధించారు 3 పాయింట్స్. ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం లాలి అనే ఆట. అండ్ ద విన్నర్స్ కేదారి గారు, అనురాధ గారు అండ్ ఝాన్సీ గారు, రేవతి గారు. కంగ్రాట్స్ మా. కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు జగదీశ్వరి గారు. సో అంతా మన వాళ్ళే, మన కుటుంబమే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ మనసులో బాధ ఏంటి చెప్పు. మాది శ్రీకాకుళం కొత్తూరు మండలం నివ్వగం గ్రామం. నేను, మా అక్క, మా చెల్లి అమ్మ చనిపోయినప్పుడు నాకు మా అక్క వాళ్ళే పెళ్లి చేశారు. సో మీరు 3 పిల్లలు, మీరు అక్క చెల్లి 3 అమ్మాయిలే. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్న చేపలు పడుతుంటారు. చేపల మార్కెట్, చేపల బిజినెస్ చేసేవారు నాన్నగారు. చేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేవారా? అమ్మ కూడా బిజినెస్ చేసేవాళ్ళు. ఏమైంది అమ్మకి? నాన్నకి ఆరోగ్యం బాగలేదు. ఇద్దరికి కూడా. అప్పుడు బాగలేకపోతే నేను మాకు డబ్బులు లేకపోతే వేరే వాళ్ళకి ఇట్లా మా నాన్నకి బాగలేదు డబ్బులు ఇవ్వండి అనేసి అంటే చాలామంది మాకు సహాయం చేశారు. ఈ ఊళ్ళో ఎక్కువ కుళ్ళిపోయింది అనేసి లోపల మళ్ళీ గుంటూరు కూడా తీసుకొచ్చి. ఎవరికి? అమ్మగారికి? నాన్నకి. అమ్మ ఉన్నప్పుడే నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది, బాగలేదు. అప్పటికి కూడా చాలా మంది మాకు డబ్బులు సహాయం చేశారు. అందరి సహకారం తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఆ సహాయంతో నాన్నగారికి ట్రీట్మెంట్ జరిగింది. శ్రీకాకుళంలో జరిగింది. ఇక్కడ గుంటూరు కూడా తీసుకొచ్చాము. మీ నాన్నగారు బతకరు అంటే ఇంకేం చేయాలి, మాకు డబ్బులు లేవు అని అంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు ఫ్రీగా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే నాన్నగారు ట్రీట్మెంట్ చేశారు. అయినా సరే నాన్నగారు బతకలేదు. తర్వాత అమ్మకి మొన్నటి వారికి అమ్మకి కూడా బాగలేదు. అమ్మకి కూడా అట్లనైతే ముందు నాన్నగారు చనిపోయారా? నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయేసరికి మీ వయసు ఎంతమ్మా? చిన్న పిల్లలమే అప్పటికి. మీరు, మీ చెల్లి, అక్క 3 చిన్న పిల్లలే. అమ్మాయిని ఎట్టుకొచ్చారు కుటుంబాన్ని. నేనే మొత్తం 3 అక్కకి చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. దాంట్లో నేను కొడుకు లెక్కగా అమ్మకి నాన్నకి అంత మంచి చేసేదాన్ని. అంటే నాన్నగారు ఉండగానే అక్కకి చెల్లికి కూడా పెళ్లి అయిపోయింది. మీరెందుకు పెళ్లి చేసుకోవాలా? అంటే నాన్నకి అమ్మకి చేదోడు వాదోడుగా ఉందాం, నేను పెళ్లి ఇప్పుడు వద్దు, నేను మీతో తోడుగా ఉంటాను అని కొడుకులా. సో చెల్లికి కూడా మీరు పెళ్లి చేశారు, మీరు చేసుకోకుండా. గ్రేట్ మా. మీరేం చదువుకున్నారా? 3 ఎవరు చదువుకుని పొలం పనులు చేసుకుని ఇళ్లలో పని చేసి పొలం పనులు చేసి అలా కుటుంబాన్ని లాక్కొచ్చారు. బట్ మీరు మీ జీవితాన్ని త్యాగం చేసైనా అమ్మ నాన్నకి సపోర్ట్ ఉంటాను నేను అని చెప్పి చెల్లికి కూడా పెళ్లి చేశారు. సో ఆ తర్వాతే నాన్నగారు చనిపోయారు. ఇంకా అమ్మ మీరు? అప్పుడు అమ్మ నేనే ఉండేవాళ్ళము. అక్కకు కూడా అప్పుడు అక్కకి పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చి మందులు తింటే పిల్లలు పుట్టారు. ఆ కానుపు కూడా నేనే చేసిన. అప్పుడు కూడా అమ్మకి బాగలేదు. సో మీరే ఇంటికి పెద్దల, చిన్న కూతురు, మధ్యలో కూతురు అయినా సరే ఇంటికి పెద్దలా ఉండి అన్ని చేశారు. మా మరిదేమో అన్ని చండాలం పనులు చేసి చెల్లికి చాలా కొడుతుంటాడు, తిడుతుంటాడు. మొన్నటి వరకు ఇక్కడ ఉండి చంపడానికి కూడా చూసారు. చెల్లికేమో ఇక్కడ పెయిన్ ఎక్కువ ఉందంటే ఇప్పుడు డబ్బులు లేవు కదా, నేను ఏం చేస్తాననేసి ఇంకా నేను కూడా ఏం చెయ్యలేక కాముకున్నా.
మా మరిదేమో వచ్చి రోజు కొడుతుంటాడు. అలాంటి వాడిని ఎందుకు నువ్వు నీ దారి నువ్వు చూసుకొని చెప్పేచ్చుగా చాలా చెల్లి. చెప్పాం, దాని సరే అక్కే అన్ని చూసుకుంటుంది. కష్టాలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టాలు పెడుతూ ఉంటాడు, పరీక్షలు పెడుతూ ఉంటాడు దేవుడు. బట్ మనం ఎంత కష్టమైనా మీరు ఎలా ఒక కొడుకులా మీ ఫ్యామిలీని లాక్కొచ్చారో అదే భరిస్తే డెఫినెట్ గా ఒక మంచి రోజు వస్తుంది. అండ్ మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? మా అమ్మ చనిపోయిన తర్వాత మీరు చేసుకున్నారా? 5 నెలలు అయ్యింది పెళ్ళయి. Recent గా? అమ్మ చనిపోయిన తర్వాత అక్కోళ్ళు నాకు ఇక్కడ మ్యారేజ్ చేశారు. ఎలా ఉంది మీ జీవితం? ఎలా ఉంది పెళ్ళైన తర్వాత? అలాగే ఉంది. ఇంకా అది బాధ, లోపల ఎంత బాధ ఉండేది తన గురించే. నువ్వు ఇంకా స్టిల్ నా అక్క బాగుండాలి, నా చెల్లి బాగుండాలి అని అనుకుంటున్నావమ్మా. ఇప్పుడు నీకు ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది. అట్ ద సేమ్ టైం మా అక్క చెల్లి అనుకుని ఇక్కడ ఏమైనా నువ్వు అత్తగారి దగ్గర అదన్నా వాళ్ళకి ఇబ్బంది పెట్టావు అనుకో, మళ్ళీ నీ జీవితం వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది పెట్టారు. ఏం ఇబ్బంది పెట్టకుండా నీ లైఫ్ గురించి కూడా ఆలోచించు. అండ్ మేమందరం కోరుకునేది మీ ముగ్గురు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. సో మా అందరి గుర్తుగా నీకు చిన్న కానుక, సరేనా? సో టేక్ కేర్ మా. చూసారు కదా, మనసులో మాటలో చాలా స్టోరీలు వింటున్నాం, చూస్తున్నాం. అమ్మాయిలు, తల్లిలు ఎంత గ్రేట్ అంటే వాళ్ళకున్నంత త్యాగం కానీ వాళ్ళకున్నంత ఆత్మ ధైర్యం కానీ ఎవ్వరికీ లేదు. అందుకే కుటుంబాన్ని నెట్టుకొస్తూ కొడుకు కంటే ఎక్కువ బాధ్యతలు తీసుకొని ఉమెన్స్ ఎప్పుడూ గ్రేట్ అని నిరూపిస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. ఇది ఈరోజు మార్కాపురంలో భామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి భామలు సత్యభామలు.